3వ అధ్యాయం 13వ వచనం నుండి, అనగా ప్రభు ఇశ్రాయేలులను లేక దేవుని బిడ్డలు అడిగినటువంటి చివరి ప్రశ్నను గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ప్రభు మనకు నేర్పించే కొన్ని పాఠాలతో మలాకి గ్రంథాన్ని మనం ముగించుకుందాం. 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని అడుగుదురు. ద సెవెంత్ కాంట్రవర్సీ వర్స్. ఏమండి, మరి 7వ మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుడు వారిని ప్రశ్నిస్తా ఉంటే వారు మరలా దేవుణ్ణి తిరిగి ప్రశ్నిస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికారని తన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. తన బిడ్డలు మరలా దేవుని ఏమని ప్రశ్నిస్తున్నారంట? నిన్ను గూర్చి ఏమి చెప్పి, అయ్యా గర్వపు మాటలు పలికామంటున్నాం, అసలు మేము ఏం పలికామని అంటా ఉన్నాం. ఏం పలికారో తెలుసుకోవాలంటే మనం క్రింద చదవాలిగా. చదువుదాం. 14వ వచనం. దేవుని సేవ చేయటం నిష్ఫలమని ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. వీరు ఏమని చెప్తున్నారంటే, మేము దేవుణ్ణి సేవించటం వల్ల మరి మాకేమి ప్రయోజనం, దేవుణ్ణి ఆరాధించటం వల్ల మాకేమి ప్రయోజనం అని వారు మరలా దేవుణ్ణి తిరిగి ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, మేము నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, నమ్మకంగా ప్రార్థనలు ముందుకు కొనసాగుతున్నాం, నమ్మకంగా దేవుని సేవిస్తున్నాం, నమ్మకంగా దేవుని సేవలో మేము పాల్గొంటున్నాం. ఎంత ప్రార్థించినా, ఎంత నమ్మకముగా ఉన్నా, పాపము జోలికి వెళ్లకుండా ఎంత యథార్థముగా ఉన్నా, దేవుని ఆజ్ఞలన్నీ గైకొని దేవుని సన్నిధిని మేము నడుచుకుంటున్నా, మా జీవితాల్లో మిగిలింది ఏంటి? దుఃఖమే మిగిలింది. మాకు ప్రయోజనం లేదు. దేవుణ్ణి వెంబడించటం వల్ల మాకు పెద్ద లాభమేమీ లేదు. నేటి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుణ్ణి వెంబడిస్తే ఏదో ఒక లాభం కావాలి, ప్రార్థన చేస్తే ఏదో ఒక లాభం, దేవుని మందిరానికి వస్తే ఏదో ఒక లాభం ఆశించేటువంటి వారు ఉన్నారు. ప్రభువుని నమ్ముకోవాలంటే, ప్రభు సన్నిధిని కొనసాగాలంటే ప్రజలందరికీ ఇలాంటి ఆలోచన. యేసుని వెంబడిస్తే నాకేమి దొరుకుతుంది? వాట్ ఐ విల్ గెట్ ఇఫ్ ఐ ఫాలో జీసస్. యేసుని వెంబడిస్తే నాకేం దొరుకుతుంది? మొట్టమొదటిగా నీకేం దొరికిందో చెప్పనా? శాశ్వతముగా దేవుడు నీకు పరలోకాన్ని ఆయన గొప్ప ఆశీర్వాదముగా అనుగ్రహించాడు. నరకం నుండి తప్పించి నరకానికి పాత్రుడమైనటువంటి నిన్ను దేవుడు ఏం చేశాడు? కల్వరి శిలువలో నీకు బదులుగా ఆయన తన ప్రాణం నర్పించి నిన్ను విమోచించి రక్షించుకున్నాడు. అంతకంటే గొప్ప మేలు మన జీవితంలో ఏముంటుందో ఒకసారి చెప్పండి. హల్లెలూయా. కానీ మానవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, మేము ఏమి చెప్పి నిన్ను గురించి ఏమి చెప్పి మేము గర్వపు మాటలు పలికాం అని అంటా ఉన్నారు. ఏమంటే ఇవి గర్వపు మాటలు కాదా? మేము దేవుణ్ణి సేవిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, మాకేం దొరికింది? ఇంతకాలం మేము యేసుని వెంబడించాం, అన్నీ వెంబడించి మేము యేసుని వెంబడించాం, మాకేం దొరికింది? ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి బాధలు అక్కడే ఉన్నాయని చాలాసార్లు ప్రజలు ఇలా మాట్లాడుతుంటారు. ఒకవేళ దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఎప్పుడైనా తెలిసి తెలియక ఇలాంటి మాటలు పలికావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ప్రభు సన్నిధిలో మన క్షమాపణ అడగాల మాటల గురించి. ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, మనం క్షేమముగా ఉన్నామంటే అది దేవుని ఉన్నతమైనటువంటి కృప. హల్లెలూయా. దేవుడు నీ ఎడల కృప చూపిస్తున్నాడు. మనం మంచివారమని మనం ఈ స్థితిలో ఉన్నామా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన మంచివాడని, ఆయన ఉన్నతమైన కృప చూపిస్తున్నాడని. ఎంతో మంది వ్యాధి బారిన పడి వారు మరి ఎంతో నష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది కనీసం తినటానికి ఆహారం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలులు అనుగ్రహించాడో, ఎంతగా నిన్ను ఆశీర్వదించి నడిపిస్తున్నాడో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుని సేవ చేయటం వలన, దేవుణ్ణి సేవించటం వలన, దేవుణ్ణి ఆరాధించటం వలన, ఆ సమస్తాన్ని విడిచి దేవుణ్ణి వెంబడించటం వలన ప్రయోజనం ఏంటి? మేము దేవుని ఆజ్ఞలు నడుచుకొని తూచా తప్పకుండా మరి పాటిస్తూ ఉన్నాం, దానివల్ల ప్రయోజనం ఏంటి? గర్విష్ఠులు దీవించబడుతున్నారు, దుర్మార్గులు దీవించబడుతూ ఉన్నారు, వారు మరి వారు గొప్పగా ఆశీర్వదించబడుతున్నారు, మాకే ఆశీర్వాదం లేని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి మాట. ఈరోజు ప్రభు అలాంటి మాటలు మాట్లాడేటువంటి వారిని గురించి
ఎంత బాధపడి ఉంటారు. ఆ దినాల్లో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రజలు అదే విధంగా దేవుని నామాన్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. నేటి దినాల్లో కూడా చాలా మంది విశ్వాసులు దేవుణ్ణి అలాగే దూషిస్తూ ఉన్నారు. మాకేంటి ప్రయోజనం, మాకేం దొరికిందని, మా పరిస్థితి ఇంకా అలాగే ఉన్నదని మరి చాలా బాధపడేటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దేవుడే. హల్లెలూయా. మన పరిస్థితులు, కష్టాలు ఈ లోకంలో తప్పకుండా వస్తాయి. కానీ దేవుని సన్నిధి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఆ కష్టాలను ఎదిరించి ముందుకు దూసుకుని పోగలిగినటువంటి అద్భుతమైన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక మాట అడగనా, యోబుకు వచ్చినటువంటి శ్రమలు ఏమైనా వచ్చినాయండి? మనలో ఎవ్వరికి అలాంటి శ్రమ రాలేదు. యోబు జీవితంలో ఒక్కరోజే ఆయన ఇంటి ముందు 10 శవాలు ఉన్నాయి. 7 కుమారులు, 3 కుమార్తెలు ఒక్కరోజే చనిపోయారు. ఒక్కరోజే ఆయన వ్యాపారాలన్నీ మూయబడ్డాయి, నష్టపోయాయి, కాల్చబడ్డాయి, నష్టపోయాయి. శత్రువులు వచ్చి సమస్తాన్ని నాశనం చేసేసారు. అదే రోజున తన శరీరంలో భయంకరమైన రోగం వచ్చేసి, కురుపులతో నిండిన రోగం, చిల్ల పెంకులతో గోక్కుంటూ తన దురదను తీర్చుకుంటా ఉన్నాడు. భార్య అవమానించింది. అన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ దట్ జోబ్ హ్యాస్ మేడ్. దేవుని దగ్గర నుండి మేలు ఎన్నో పొందుకున్నాను. కీడు కలిగితే, నా జీవితంలో శ్రమ కలిగితే ఆ దేవుడు నాకు దేవుడు కాదా? నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు మేలిచ్చినటువంటి దేవుడు నా జీవితంలో చిన్న శ్రమ ఇస్తే నేను దాన్ని తాళలేనా, దాన్ని ఓర్చుకోలేనా అని యోబు తన నోటి మాట ద్వారా దేవుని ఎక్కడా దూషించలేదండి. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ బిలీవర్స్ టు బి లైక్ ఎ జోబ్. యోబు లాంటి విశ్వాసులు తనకు కావాలని, యోబు లాంటి దేవుని బిడ్డలు ప్రభుని వెంబడించాలని ఆ దేవుడు మనందరి విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ చాలా మంది ఇలాగంటున్నారండి, దేవుణ్ణి సేవించటం వల్ల, దేవుణ్ణి ఆరాధించటం వల్ల ప్రయోజనం ఏంటి? దుర్మార్గులు, గర్విష్ఠులు వారు బాగుపడుతున్నారు అని మరి గర్విష్ఠుల గురించి మాట్లాడుతూ వీరే గర్వంగా మాట్లాడేస్తున్నారు. హల్లెలూయా. ఎంత భయంకరం. 16వ వచనం నుండి మరి రెండవ రకం ప్రజలు, ఒకవైపు ప్రజలు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నటువంటి వారు మరి కనబడతా ఉన్నారు. రెండో వైపు చూడండి ప్రజలు ఎలా ఉన్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 రకాల గుంపులు మనం చూస్తున్నాం. 13 నుండి మరి 15 వరకు ఒక రకమైనటువంటి గుంపు గర్వపు మాటలు మాట్లాడుతూ మరి దేవుణ్ణి దూషిస్తున్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు. 16 నుండి 18 వరకు చూస్తే దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారు మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. మనం ఏ గుంపులో ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడు, వీళ్ళ గురించి ఏమని చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించుచున్నాడు. దేవుని యందలి భయభక్తులు గలవారు ఏం చేస్తున్నారంట? ఒకరితో ఒకరు దేవుని గురించినటువంటి మాటలు, దేవుని ఆశీర్వాదాన్ని గురించినటువంటి మాటలు, దేవుని నడిపింపును గురించినటువంటి మాటలు వారు మాట్లాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. భయభక్తులు కలిగినటువంటి వారు చేసేటువంటి పని. దేవుని యందలి భయభక్తులు గల వారు మాట్లాడుకుంటూ ఉంటే వారి మాటలు వినసొంపైనటువంటి మాటలు, తన సన్నిధికి ధూపం వలె, నైవేద్యం వలె వస్తున్నటువంటి ఆ మాటలను ఎల్లప్పుడూ విని సంతోషించటానికి ఆ దేవుడి ఇష్టం కలిగినటువంటి వాడు. ఏమండి, నీ గురించి ఎవరైనా మంచి మాట్లాడుకుంటే వినాలని, నువ్వేదైనా పని చేసినప్పుడు, నువ్వు ఒక చిన్న పాట పాడినా లేదంటే ఒక మంచి పని చేసినా ప్రజలందరూ నిన్ను అప్రిషియేట్ చేయాలని ఎంతో ఆశపడుతూ ఉంటావు. ఆ మాటలు వినటానికి ఎంతో తహతహలాడుతూ ఉంటావు. ఇక్కడ పొగడతలకు అర్హుడైనటువంటి దేవుడు, స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుడు కూడా ఆశని కలిగి ఉన్నాడు. తన భక్తులు మాట్లాడుకునేటువంటి మాటలు వినటానికి ఆయన చెవియొగ్గి ఎదురు చూస్తున్నాడంట. ప్రియమైన దేవుడా, ఈరోజు దేవుని యందలి భయభక్తులు గల వారిగా మనం ఏమి మాట్లాడుకుంటున్నాం? ఈజ్ అవర్ వర్డ్స్ ఆర్ బ్రింగింగ్ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ గాడ్. మనం మాట్లాడుకునేటువంటి మాటలు దేవుడు చెవియొగ్గి ఆలకించాలని మనసు పెట్టేటువంటి విధముగా ఉన్నాయా, లేకపోతే మన మాటలు వినటానికే దేవుడు అసహ్యపడేటువంటి విధముగా ఉన్నాయా? ఇక్కడ మలాకి గ్రంథములో 13 నుండి 15 వచనాల వరకు ఆ విశ్వాసులు మాట్లాడుకుంటుంటే దేవుడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. దేవుడు మరి వారి గురించి జాలి పడతా ఉన్నాడు.
దేవుడు తన మనస్సులో నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఇదేంటి, నా ప్రజలు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ గుంపులో మనం ఉన్నామా, లేకపోతే 16వ వచనం నుండి ప్రభు చెప్తున్నటువంటి గుంపులో మనం ఉన్నామా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంట, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకుంటుంటే దేవుడు చెవియొగ్గి మరీ ఆలకిస్తా ఉన్నాడు. His ears are eager to listen what their children are talking about God. Hallelujah. క్రింద చదువుదాం. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. చూడండి ఎంత అద్భుతమైన మాట వారి గురించి చెప్తా ఉన్నాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరిస్తూ దేవుని నామ ఘనత కొరకు జీవించేటువంటి వారు, దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టకుండా దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వారి గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారి కొరకు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమైన సముఖంలో రాయబడి ఉన్నదంట. ఆ గ్రంథంలో వారి పేర్లు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుని గురించి అద్భుతంగా మాట్లాడుకునేటువంటి వారి గురించి మరి దేవుడు వారి మాటలు రాసుకోవడానికి, లేకపోతే వాటిని జ్ఞాపకార్థంగా రాసుకోవటానికి దేవుని సముఖమందు ఒక గ్రంథం ఉన్నదంట. దేవుని గ్రంథంలో నీవు దేవుని గురించి చెప్పినటువంటి ఒక్క మాట అయినా అక్కడ కనబడుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. నా గురించి దేవుని గ్రంథంలో ఏమైనా వ్రాయబడిందా? నా పేరేమైనా వ్రాయబడిందా? నేను ప్రభు గురించి పలికినటువంటి మంచి మాట ఏదైనా రాయటానికి ఒకటైనా నేను పలికానా అని ఈరోజు మనం ఆలోచన చేసి ఈ గుంపులో మనం ఉండాలని దేవుడు కోరుతున్నటువంటి వాడు. 17వ వచనం, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై. అలాంటి వారు ఎలా ఉంటారంట, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని కనికరింతునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేర్ ఈస్ ఎ టైం గోయింగ్ టు కమ్. ఒక దినం రాబోతున్నది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు, తండ్రిని ఘనపరిచేటువంటి కుమారులను దేవుడు కనికరించినట్లుగా నేను మిమ్మల్ని కనికరిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సేవించేవారు కష్టాలు అనుభవిస్తున్నారు, దేవుని నమ్మకంగా ఆరాధించేటువంటి వారు శ్రమలు వారి జీవితంలో ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు దేవునికి అవమానకరంగా మాట్లాడకుండా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, తప్పకుండా మా జీవితంలో అద్భుతం చేస్తాడు, డెఫినెట్ గా నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా చుట్టూ ఉన్న పరిస్థితిని దేవుడు తొలగిస్తాడు, నన్ను పైకి లేవనెత్తుతాడు, నేను నమ్ముతున్నాను నా దేవుడు నా పట్ల తప్పకుండా ఒక మహత్తరమైన కార్యాన్ని జరిగిస్తాడు, నా దేవుడు నా గురించి కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు అవి మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావని ఎవరైతే ఆలోచిస్తూ ప్రభుని గురించి గొప్పగా మాట్లాడతారో వారిని ఏం చేస్తాడంట, తండ్రిని సేవించేటువంటి కుమారులను ఘనపరచున్నట్లుగా ఆ పరలోకపు తండ్రి నిన్ను ఘనపరచటానికి, నిన్ను కనికరించటానికి ఆయన ఇష్టము కలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొన్నారు. దేర్ ఇస్ ఎ డే, ఇట్స్ గోయింగ్ టు కమ్. ఒక దినం రాబోతున్నది. ఆ రోజున దేవుణ్ణి అవమానపరిచిన దుర్మార్గులు ఎవరో, దేవుని సేవింపకుండా అహంకారపు గర్వపు మాటలు మాట్లాడినటువంటి వారెవరో, దేవుని నమ్మకముగా వెంబడించినటువంటి వారెవరో, నీతి గల వారెవరో మనందరం చూడబోతున్నామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ గుంపులో మనం ఉన్నాం, ఏ గుంపులో మనం ఉన్నాం, ఏ గుంపులో దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు? దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి గుంపులో, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారి గుంపులో, దేవుని సన్నిధిలో నీతిగా నడుచుకునేటువంటి వారి గుంపులో, దేవుని ప్రేమను అర్థము చేసుకుని ప్రభుని ఘనపరిచేటువంటి వారి గుంపులో మనం ఉన్నాం. మన జీవితాలు ఎదుర్కొంటున్న కష్టాల్లో దేవుడు ఏదో ఉద్దేశం కలిగి ఉన్నాడని, ఆ దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడని నిరీక్షణ కలిగి దేవుణ్ణి సేవించేటువంటి వారి గుంపులో మనందరం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని కరుణించబోతున్నాడు. God is going to show his compassion in your life. నీతిగా దేవుని వెంబడిస్తున్నావా? కష్టాల్లో కూడా ప్రార్థనలో సమయం గడుపుతున్నావా?
నీ జీవితంలో నష్టము కష్టములు అనుభవిస్తూ కూడా దేవుని నమ్మకముగా వెంబడిస్తూ ఆ దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తున్నావా? పౌలు శిలల వలె చెర అనుభవాన్ని కలిగి ఉన్నప్పటికీ దేవుణ్ణి గంభీరముగా స్తుతించి ఆరాధన చేస్తున్నావా? అయితే దేవుని నీ జీవితంలో కనికరాన్ని చూపించబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ యు. చెరసాల్లో శ్రమ అనుభవిస్తున్నటువంటి యోసేపును దేవుడు దర్శించాడు. ఐగుప్తులో బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి యోసేపును దేవుడు దర్శించాడు. బానిసగా బబులోను దేశానికి కొనిపోబడుతున్నటువంటి దానియేలు దేవుని నమ్మకంగా వెంబడించాడు, నీతిగా పరిశుద్ధంగా వెంబడించాడు. గనక అందరి యూదులు యవనస్తుల వలె కాకుండా తను తాను అపవిత్రపరచుకోకుండా దేవుని కొరకు పవిత్రత కలిగినటువంటి వాడే వెంబడించాడు. గనక ఆ దేవుడు దానియేలుపై కనికరము చూపించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలపై కనికరమును చూపించాడు. పొరుగు దేశాన్ని శాసించేటువంటి నాయకులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. వాట్ ఏ మిరాకిల్ గాడ్ ఇస్ డూయింగ్. those are following God faithfully and righteously. నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా వారి జీవితాల్లో కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన ప్రభువు యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, ఒక అన్యుడు మాట్లాడినట్టుగా మాట్లాడకుండా, దేవుని సన్నిధిని ఎప్పుడు గర్వపు మాటలు మాట్లాడకుండా, బహుశా దేవుడు ఏదో ఉద్దేశంతో నన్ను ఈ శ్రమలోనికి పంపించాడు, దేవుడు ఏదో ఉద్దేశం కలిగి ఉన్నాడని దేవుని యొక్క మార్గాన్ని సరిగా అర్థం చేసుకొని దేవుని ఘనపరిచినటువంటి వారు, అలాంటి వారు దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారు, వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేను వారిని కరుణిస్తాను. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కరుణింతునని సైన్యములకు అధిపతికి దేవుడు తెలవిస్తా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా కనికరించేటువంటి. హల్లెలూయా. అండి 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 4వ అధ్యాయంలో కూడా మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదువుదామా? 4వ అధ్యాయం. నియమింపబడిన దినము వచ్చుచున్నది. నియమింపబడిన ఒక దినం వస్తున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. కొలిమి కాలునట్లు అది కాలును. కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏలయనగా నియమింపబడిన దినం ఒకటి వచ్చుచున్నది. ప్రభు యొక్క ఉగ్రత దినాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. ప్రభు యొక్క దినము కొలిమి కాలునట్లుగా భయంకరమైన మంటతో కాలుతున్నదంట. ఆ రోజున ఏం జరగబోతున్నది? గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. తర్వాత వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా ఫస్ట్ దేవుడు దేన్ని నాశనం చేస్తానంటున్నాడు అంటే, దేన్ని కాల్చివేస్తున్నాడు అంటున్నాడు అంటే గర్విష్ఠులందరినీ. తర్వాత దుర్మార్గం గురించి మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. మరి సృష్టించబడక మునుపు కూడా వచ్చినటువంటి భయంకరమైన పాపం ఏంటంటే గర్వం. దేవుని సముఖమున నిలిచి ఉన్నటువంటి దూతలలో ప్రధానమైన దూతగా పిలువబడినటువంటి లూసిఫర్ జీవితంలో వచ్చినటువంటిది ఏంటి? మొట్టమొదట గర్వం. ఆ తర్వాత నాశనం వచ్చేసి. దేవుని వాక్యం చెప్తా ఉంది, నాశనమునకు ముందు ఈరోజు గర్వం నీ జీవితంలో, గర్వం స్టేషన్లోకి వచ్చావంటే నీ నెక్స్ట్ స్టేషన్ ఏంటంటే నాశనం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన బిడ్డలారా. గర్వాన్ని దేవుడు అణచివేసేటువంటి వాడు, గర్విష్ఠులను అణచివేసేటువంటి వాడు. ఈరోజు నువ్వు దేనిని గురించి కూడా నీ జీవితంలో గర్వించవద్దని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు, వారిలో ఒకనికి వేరైనను చిగురైన లేకుండా, అంటే రూట్లతో సహా, వేర్లతో సహా మరి దేవుడు నాశనం చేయబోతున్నాడు. రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆ దినం చాలా భయంకరంగా ఉన్నది. కొయ్య కాలునట్లుగా అది కాలబోతున్నది. అందులో మొట్టమొదటిగా దేవుడు గర్విష్ఠులను నాశనం చేస్తానని అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మన జీవితాలను సరిచేయటానికి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వము జోలికి మనం వెళ్ళకూడదు. గర్వపు మాటలు మన జీవితంలో ఎప్పుడు మాట్లాడాలి. ఆల్వేస్ హంబుల్ యువర్ సెల్ఫ్, మీ ఎదుటి వారిని మీకంటే గనులుగా ఎంచుకున్నాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిన్ను నీవు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దని దేవుని జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ మనల్ని ఘనముగా ఎంచుకోవడానికి చాలా సంగతులు మన జీవితంలో ఉండవచ్చేమో, బట్ స్టిల్ దెన్ వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. యోహాను
యోర్దాను నదిలో మాట్లాడుతూ అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆల్వేస్ వీ నీడ్ టు హంబుల్ అవర్. మనం తగ్గించుకోవాలి. మనలో చాలా మంది ఎంత రోషంతో ఉంటారంటే, ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే చాలా రోషం దేవుని విషయంలో ఉండాలి. అంతేగాని నీ స్వార్థం విషయంలో రోషం కాదు ప్రియమైన దేవుని బిడ్డ. తగ్గింపు కలిగి ఉండాలి. ఎదుటి వారు ఏదైనా మాట అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. తిరిగి 10 మాటలైనా మనం అనటానికి సిద్ధపడుతూ ఉంటాం. తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాడు. లూసిఫర్ ప్రధాన దూతకి దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. అర్హత లేని వారికి దేవుడి లోకంలో ఎంతో అద్భుతమైన స్థానం ఇచ్చాడు. ఈ రోజు నువ్వు ఒక స్థానంలో ఉన్నావంటే అది నీ స్వనీతి ద్వారానో నీ కష్టార్జితం ద్వారానో కాదు, దేవుని కృప ద్వారా దేవుడిని హెచ్చించాడు. ఆ స్థానంలో ఉన్నావు కనుక మనం ఇంకా తగ్గించుకుంటే దేవుడు మన ఆశీర్వాదాన్ని అలాగే ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతున్నటువంటి వాడైనాడు. ప్రియమైన దేవుళ్ళ, గర్వపు మాటలే కానీ, గర్వపు ఆలోచనలనే కానీ, తగ్గింపు లేని స్వభావమే కానీ మనలో నుండి తీసివేసి మనం తగ్గించుకోగలిగితే దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టం కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకంటే ప్రభు దినమున ఆయన మొట్టమొదటిగా నాశనం చేసేది గర్విష్ఠులను, ఆ తర్వాత దుర్మార్గులందరినీ అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాడు. తర్వాత 2వ గుంపు వారిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమందు భయభక్తులు గల వారగు మీకు ఎవరు ఉదయిస్తారంట? నీతి సూర్యుడు. గర్వించే వారి గర్వాన్ని దేవుడు అణచివేస్తాడు. గర్విష్ఠుల గర్వమును దేవుడు నాశనం చేస్తాడు. కానీ దేవుని సన్నిధిని భయభక్తులు గల వారి కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడట. హల్లెలూయా. ద సన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి సూర్యుడు మన కొరకు ఆయన ఉదయించటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రియమైన దేవులారా, హల్లెలూయా. ప్రతి ఉదయం మరి సూర్యుడు రాగానే మనకి ఏ విధంగా మరి వెలుగు కలుగుతుందో, ప్రతి దినం నీ జీవితంలో ఆ నీతి సూర్యుడు వెలుగును నింపటానికి ఆయన ఆసక్తిని కలిగిన వాడైనాడు. చీకటి నీ జీవితంలో అనుభవిస్తున్నట్టుగా ఉందా? శ్రమలు నీ జీవితంలో అనుభవిస్తున్నట్టుగానే ఉన్నావా? దేవుడు నీ కొరకు నీతి సూర్యుడిని ఉదయింపజేస్తా ఉన్నాడు. ఆ నీతి సూర్యుడు ఏం చేస్తాడంట? అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు సంతోషంతో దేవుని స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టకాలంలో మరి శ్రమల కాలంలో నీ కుటుంబంలోనే కానీ, ఉద్యోగంలోనే కానీ, వ్యాపారంలోనే కానీ, వ్యక్తిగత జీవితంలోనే కానీ, ఆర్థికంగానే కానీ శ్రమలు అనుభవిస్తూ కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్య ధ్యానంలో, పరిశుద్ధతలో, దేవుని వెంబడించటంలో, దేవుని సేవ చేయటంలో, దేవుని ఘనపరచటంలో నీవు నమ్మకముగా వెంబడిస్తున్నావేమో ఈ రోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ నీ జీవితంలో చేయబోతున్నటువంటి అద్భుతమైన కార్యాన్ని గురించి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏంటంటే నీ కొరకు దేవుడు నీతి సూర్యుని ఉదయింపజేస్తాడు. అతని రెక్కలు ఏం కలుగజేస్తాయంట? మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరక పరంగా దేవుడు సంతుష్టి సహితమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఏం చేస్తాడంట? క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయి. బలహీనముగా ఉన్నావా? నీ జీవితాన్ని కనీసం ఒక అడుగు కూడా ముందుకు నడిపించుకోలేనటువంటి స్థితిలో ఉన్నావా? నీ నావ కష్టాల చేత తుఫాన్లో చిక్కుకొని ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నదా? అయినప్పటికీ దేవుని నమ్మకముగా వెంబడిస్తున్న నిన్ను దేవుడు దర్శిస్తాడు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు నీవు గంతులు వేస్తావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. 3వ వచనం. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరైతే దుర్మార్గముగా మాట్లాడారో, ఎవరైతే నన్ను అణిచివేయడానికి ప్రయత్నించారో వారిని నీ కాళ్ళ క్రిందికి దేవుడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. యోసేపు నాశనం చేయాలనుకున్న వారు యోసేపు కాళ్ళ దగ్గరికి దేవుడు నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను దూషించినటువంటి వారు, నిన్ను గురించి గర్వపు మాటలు పలికినటువంటి వారు తప్పకుండా వారిని నీ పాదముల క్రింద ధూళి వలె ఉంచుతానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చివరి మాటలు చూద్దాం.
హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొని యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును తండ్రుల తట్టును త్రిప్పును. చివరి మాటలండి. పాత నిబంధన గ్రంథానికి మలాకి గ్రంథంలోని 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ప్రపంచమంతటి ఆ దినాల్లో ఉన్న విశ్వాసులందరికీ దేవుడు చెప్పినటువంటి చివరి మాటలు. ఆ మాటల తర్వాత ఇంకా దేవుడు 400 సంవత్సరాలు వారితో మాట్లాడనే లేదు. హల్లెలూయా. ఏంటి ఆ 3 వచనాలు, 3 మాటలు అంటే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము దాని కట్టడాలను విధులను జ్ఞాపకం చేసుకో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ టు ఎవ్రీవన్. నేను ఇక ప్రజలతో మాట్లాడబోవట్లేదు. మీకు ఇవ్వబడిన మోషే ద్వారా మీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించి నడుచుకోండి. జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఐ హావ్ గివెన్ ఇన్ ద లా విచ్ వాస్ గివెన్ బై యూ, గివెన్ బై మోసెస్ టు యు. మోషే ద్వారా మీకు ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దాని ప్రకారం మీరు నడుచుకోండి. మీ నీతిని, యథార్థతను, భక్తిని మీరు కాపాడుకుంటూ ఉండండి అని దేవుడు వారికి చివరిసారిగా ప్రజలందరికీ ఇచ్చినటువంటి వర్తమానం. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాట తర్వాత ఇక వారు ధర్మశాస్త్రంలో దేవుడు పలికిన మాటలే గాని ఇక దేవుడు వారితో మాట్లాడలేదు. ప్రియమైన బిడ్డలారా, 400 సంవత్సరాలు ప్రభు వారితో మాట్లాడలేదు. దేవునికి మనుషులకు మాటలు లేవండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు వారితో అంటున్నాడు, జస్ట్ ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో వారందరితో ప్రభు చెప్పినటువంటి మాట, మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలోని కట్టడలను, ఆజ్ఞలను, విధులను గైకొనటం మర్చిపోవద్దు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు? నియమింపబడిన భయంకరమైన ఆ మహాదినం రాకమును. ఏమండి? ఆ 2వ రాకడ లేకపోతే ఆ ఉగ్రత దినం రాకమునుపు దేవుడు ఎవరిని పంపిస్తాడంట? నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు. ఎవరండి ఏలియా? సాక్షాత్తు ఏలియా కాదు కానీ మరి ఏలియా వలె ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహానును దేవుడు పంపిస్తానని చెప్తా ఉన్నాడు. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టు. ఏలియాతో యోహాను ఎందుకు పోల్చాడంటే, ఏలియా దేవుని కొరకు రోషం కలిగిన వాడు. అహాబు ఎదుట నిలబడి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడని రాజులైన, మంత్రులైనా, ఎవరైనా సరే డేర్ అండ్ డాష్ గా మాట్లాడేటువంటి వాడు, తప్పుని తప్పుగా ఖండించేటువంటి వాడు. హల్లెలూయా. అలాంటి వాడు తర్వాత మరలా ఎక్కడ కనబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏలియా వంటి ప్రవక్తను నేను పంపించబోతున్నాను. ఎవరు ఆ ప్రవక్త అంటే, యేసయ్యకు మార్గం సిద్ధపరిచినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే రోషంతో వచ్చి మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడని. ఏలియా ఏ ఆత్మ కలిగి రోషంతో దేవుని కొరకు పనిచేశాడు, అదే ఆత్మతో యోహాను రోషం కలిగి పనిచేశాడు. చూడండి, యోహాను గురించి దేవుడు ఈ మాట చెప్పాడని కన్ఫర్మ్ చేయడానికి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. అతడు నేను వచ్చి దేశంను శపింపకుండానట్లు అతడు అంటే నేను పంపబో ప్రవక్త అయిన ఏలియా, అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం యోహాను గురించి దేవుడి మాటను చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి, లూకా సువార్త 1:14, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఈ మాటను చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంటే దేవుడు పంపబోయేటువంటి
ఆ మహాదినం రాకమునకు దేవుడు పంపబోయేటువంటి ఆ ప్రవక్తకు ఏలియా ఎవరు అని అంటే బాప్తిస్మమిచ్చి యోహాను. హల్లెలూయా. ఆ ప్రభు వచ్చి ఆ దుర్మార్గులను శపించక ముందు ఈయన వచ్చి ఏం చేస్తాడంట? అనేకుల హృదయములను దేవుని వైపు త్రిప్పుతాడు. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు. మరలా కుటుంబాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మలాకి గ్రంథాన్ని ముగించేస్తా ఉన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మలాకి గ్రంథంలో దేవునికి మానవునికి మధ్య సంబంధం, మానవునికి తోటి మానవునికి మధ్య సంబంధం, మానవునికి తన కుటుంబానికి మధ్య సంబంధం. ఈ సంబంధాలన్నీ మరలా రెస్టోర్ చేయటానికి దేవుడు ఏలియా ప్రవక్త వంటి ప్రవక్త యోహానుని లోకంలోనికి పంపించాడు. ఏం ప్రకటించడానికి? మారు మనస్సును ప్రకటించడానికి. హల్లెలూయా. కనుక మలాకి గ్రంథంలో దేవుడు అద్భుతమైన విషయాలు మనకు జ్ఞాపకం చేశాడు. గర్విలిష్టుల గర్వాన్ని అణచివేస్తాడు, దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు. కానీ వినయ విధేయతలు కలిగి యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన నీతి సూర్యుని ఉదయింపజేస్తాడు. ద సన్ ఆఫ్ రైచియస్నెస్ విల్ కమ్ టు యూ. ఆయన నీ ఎద్దకొచ్చి తన రెక్కలతో నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, నీ జీవితంలో క్షేమమును అనుగ్రహిస్తాడు, అన్ని విషయాల్లో నీ పరిస్థితులను బాగు చేస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం దేవునికి నమ్మకముగా జీవించటానికి ముందుకు సాగిపోదాం. అంతేగాని దేవుడు మరి ప్రజల్ని ప్రశ్నించినప్పుడు తిరిగి దేవుని ప్రశ్నించినటువంటి మలాకి గ్రంథంలోని దేవుని ప్రజల వలె కాకుండా మనం దేవుని సన్నిధిని తగ్గింపగలిగినటువంటి వారు. ఏదైనా మనలోని తప్పు దేవుడు చూపించినప్పుడు మనం వెంటనే దాన్ని ఒప్పుకొని మనల్ని తగ్గించుకొని మన జీవితాలను సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారని, కనికరము చూపుతారని వాగ్దానం చేస్తా ఉన్నాడు. అట్టి కృప ఈ మలాకి గ్రంథాన్ని ధ్యానించినటువంటి మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. హల్లెలూయా. తలను వంచండి, ప్రార్థన చేద్దాం. 5 ఎపిసోడ్లుగా మరి మలాకి గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం. అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకవేళ ప్రియమైన దేవుళ్ళ సమయం ఉన్నప్పుడు మరి మన యూట్యూబ్ ఛానల్ ఆనంద్ యాడిక అన్న యూట్యూబ్ ఛానల్లో ఎపిసోడ్లుగా జస్ట్ మెసేజ్ మాత్రమే మనం ఎడిట్ చేసి పెట్టాము కనుక మరి యూట్యూబ్ ఛానల్లో మీరు మరలా వెళ్ళి మరలా దేవుని వాక్యాన్ని వినండి, ధ్యానించండి. మలాకి గ్రంథాన్ని అంతటినీ మరొకసారి ధ్యానించండి. సమయం తీసుకొని 1-2 గంటల సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి మలాకి గ్రంథం అంతటి గురించి మరలా వినండి, ధ్యానించండి. దేవుడు మన జీవితాలని ఇంకా గొప్పగా ఆశీర్వదించడానికి ఇష్టం కలిగినటువంటి వాడు ఉన్నాడు. నీవు నమ్మకముగా దేవుని వెంబడించే విశ్వాసివా అయితే అధైర్యపడవద్దు, దేవుడు నిన్ను కరుణించబోతున్నానని ఆయన వాగ్దానం చేశాడు. మన కొరకు నీతి సూర్యుడు ఉదయించాడు. ప్రియమైన దేవుడు, ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉన్నది. ఆయన మన జీవితాలను దర్శిస్తా ఉన్నాడు, మన జీవితాలు అద్భుతం చేయబోతున్నాడు. నిరీక్షణతో ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దయగల తండ్రి, కృప కలిగిన మా ప్రభు, మరి ఇంతవరకు మా ప్రభు మలాకి గ్రంథంలోని 4 అధ్యాయాలను మేము ధ్యానించే కృప మీరు మాకు అనుగ్రహించేందుకు ప్రస్తుత దినాల్లో సంఘానికి అవసరమైన ఎన్నో విషయాలను మా ప్రభు మలాకి గ్రంథం ద్వారా మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు, ఇంకా భవిష్యత్తులో యూట్యూబ్లో ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ మలాకి గ్రంథాన్ని ధ్యానిస్తారో మా ప్రభు, అట్టి బిడ్డలందరి జీవితాలను మీరు ఆశీర్వదించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా ప్రభు నాయన, ఈ యొక్క ధ్యానంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది అయితే వారి హృదయాలను మీ సన్నిధిలో సమర్పించుకొని తాము తగ్గించుకొని మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, అట్టి బిడ్డలందరినీ దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాను. ఈ విధంగా నీ వాక్యం ధ్యానించే కృప మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన కాపుదల, ఆయన నడిపి మనందరికీ సదాకాలం తోడై నడిపించింది.